హలో అండి, అందరికీ వెల్కమ్ టు కూర్చు స్పెషల్ డిషెస్. వేసవి తాపాన్ని చిటికెలో మాయం చేసే బార్లీ గింజలతో బార్లీ నీళ్ళు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకి బార్లీ నీళ్ళు కావాలి అంటే బార్లీ గింజలని ఒకరోజు ముందుగానే నానబెట్టాల్సి వస్తుంది. ఇలాగా పౌడర్గా చేసుకొని పెట్టుకున్నా అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికెలో మనకి బార్లీ నీళ్ళు రెడీ అవుతాయి. ముందుగా ఒక గిన్నెలో ఒక 1.5 టీ స్పూన్ సబ్జా గింజలు వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పుకు 3 టేబుల్ స్పూన్ల తక్కువ బార్లీ గింజలు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకొని 3-4 నిమిషాల తర్వాత మంట ఆఫ్ చేసేసి ఇలాగా ఒక ప్లేట్లోకి వేసుకొని బార్లీ గింజలని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. ఉప్మా రవ్వ కంటే కూడా కొంచెం పౌడర్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన ఈ బార్లీ పౌడర్ని ఒక ఎయిర్ బాక్స్లో పెట్టుకున్నా అంటే 1 నెల దాకా స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు బార్లీ నీళ్ళు కావాలి అనుకుంటే అప్పుడు ఒక గిన్నెలోకి 3 టీ స్పూన్లు మనం రెడీ చేసుకున్న బార్లీ పౌడర్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలాగ నీళ్ళు కొంచెం కొంచెం వేయడం వలన మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 4 కప్పుల దాకా నీళ్ళు వేసుకోండి. ఏ కప్పులో అయితే మనం 3 టీ స్పూన్ల బార్లీ పౌడర్ వేసి కలుపుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల దాకా నీళ్ళు వేసుకొని చిన్న అల్లం ముక్క వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని నీళ్ళను బాగా మరిగించుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ఒక గిన్నెలో రెడీ చేసుకున్న బార్లీ మిక్స్ అనేది ఒకసారి బాగా కలుపుకొని ఇలాగ ఒక చేత్తో గరిటెతో కలుపుతూ ఇంకొక చేత్తో బార్లీ నీళ్ళు వేసుకోవాలి. ఇలాగ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే మనకి ఇది కొంచెం చిక్కగా అవుతుంది. ఇలాగ కొంచెం లైట్గా చిక్కగా అవుతుంది అనుకున్నప్పుడు మంట ఆఫ్ చేసేయండి. ఇది చల్లారితే కొంచెం గట్టు పడుతుంది. అందుకని కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మంట ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చూసారా కొంచెం గట్టి పడింది. ఇలాగ పూర్తిగా చల్లారిన తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు అలాగే మనం సబ్జా గింజలను నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకొని ఒక సగం నిమ్మ చెక్కను కట్ చేసుకొని లెమన్ జ్యూస్ వేసుకోండి. లెమన్ జ్యూస్ ఒక 2 టేబుల్ స్పూన్లు 3 టేబుల్ స్పూన్ల దాకా లెమన్ జ్యూస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం అల్లం ముక్క వేసాం కదా, అల్లం ముక్క తీసేయండి. అల్లం ముక్క తీసేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికెలో మనకి బార్లీ నీళ్ళు అనేవి రెడీ అయిపోతాయి. ఈ వేసవిలో ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.